తన్ను ఆశీర్వదించవలెనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఆమేన్. హల్లెలూయా. సో మళ్ళొకసారి చదువుకుందాం 16 అందరూ చూడండి. దేశములో అందరూ చూడాలి. దేశములో తనకు ఆశీర్వాదం కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. చాలు. Very typical scripture. Very typical scripture. దీన్ని మనము ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. 65:16. So that he who blesses himself in the world shall bless himself in the God of Amen. Amen. Hallelujah. That he who blesseth himself in the earth shall bless himself in the God of truth. Amen. Amen. So తెలుగుకి ఇంగ్లీష్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేస్తున్నాను, వినండి. ఎవరైతే దీవించబడాలని కోరుకుంటారో వాళ్ళు ఏం చేయాలంట? తమకు తాము దీవించుకోవాలంట. ఆమేన్. ఆమేన్. ఎంతమంది మీకు దీవెనలు కావాలని కోరుకుంటున్నారు? వావ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి వాక్యము, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని. ఎవరిని ఈ ఆశీర్వాదం కోరుకున్నాడు? ఏమనుకుంటున్నాడు? తెలుగులో దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. బట్ whereas in English తెలుగులో వీళ్ళకి రాయడము దాన్ని ట్రాన్స్లేట్ చేయడము రాలేదేమో నాకు అర్థమైంది, కానీ బట్ ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే ఆశీర్వదింపబడాలని వాళ్ళు కోరుకుంటారో ఈ భూమి మీద వాళ్ళు ఏం చేయాలంట? వారిని వాళ్ళు దీవించుకోవాలి. ఆమేన్. టుడే ద సర్మన్ ఇస్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు దీవించుకునుట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్క విశ్వాసి తను ఏం చేయాలి? తనకు తాను ఆశీర్వదించుకోవాలి. ఆమేన్. ఆమేన్. సో దిస్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వర్స్. సో చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలా ఈ వాక్యాన్ని. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ ప్రవక్త? ఎలా మనం ఈ భూమి మీద మనం ఆశీర్వదించబడితే, ఎలా మనం ఈ భూమి మీద మనం చేయాలి ఈ పనులన్నీ, ఎలా మనల్ని మనం ఆశీర్వదించుకోవాలి ఈ భూమి మీద? క్లియర్ గా ఉంది. earth shall be, himself in the earth shall bless himself in the God of truth. Wow. చాలా సేపటికి అర్థం కాలేదు నాకు ఈ మాట. పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. తెలుగులో రెండిట్లో చదువుకుంటామంటే ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు. ఎలా మనల్ని మనం దీవించుకోవాలి? సో ఆల్ రైట్, ఎలా దీవించుకోవాలి? ఓకే, నేర్పిస్తాను. బైబిల్ పక్కన పెట్టండి. ఎలా బ్లెస్ చేసుకోవాలి నేర్పిస్తాను. మీ ఫోన్స్ తీసుకోండి. ఫోన్లు తీసుకున్నారా? కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, సెల్ఫీ. నా ముఖం నాకు కనిపిస్తుంది. ఈ ముఖం మీకు కనిపిస్తున్నాయి? ఫోన్ లేనో పక్కన చూస్తాను. ఏంటది? దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ఇఫ్ యు వాంట్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ ఎర్త్, బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. హల్లెలూయా. సో పొదుగుల ఫోన్ చూసుకోలేం కాబట్టి అర్థం చూసుకోండి. ఇంటికి ఏం చేయాలి?
అర్థం చూసుకోండి. యేసుక్రీస్తు నామములో నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావు. ఆమె యేసుక్రీస్తు నామములో నువ్వు లోకమునకు ఉపై ఉన్నావు. ఆమె యేసుక్రీస్తు నామములో నీవు తలగా ఉన్నావు. ఆమె యేసుక్రీస్తు నామములో నువ్వు ప్రాస్పర్ గా ఉన్నావు. ఆమె యేసుక్రీస్తు నామములో నువ్వు దీవించబడ్డావు. ఆమె పలుకోండి. ఎన్ని రకాలుగా అర్థం చేస్తాను ఇప్పుడు కానీ మీరు పలకపోతే మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. ఆశీర్వాదాలు కూడా దుఃఖము అంటే ట్రాజడీ ఫేస్ పెట్టేసి మీరు మిమ్మల్ని మీరు ప్రవచించుకుంటున్నారు. ఏది విత్తుతారో అదే కోసుకుంటారు. ఇప్పుడు జాగ్రత్త. ప్రభుకు ప్రత్యేకంగా ఇది బోధర్థం పెట్టి చూడు ప్రభా వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పబోతున్నాను నేను. దేవుడు చూస్తున్నాడు. మీకు జాగ్రత్తగా బాడీస్, స్పిరిట్స్, సోల్స్ అనేది దగ్గర పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రవచించుకోండి. ఆమె యేసు సెల్ఫీలు చేయడం కాదు. ఎవరైతే ఆశీర్వాదాన్ని కోరుకుంటారో, ఎవరైతే ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు బ్లెస్ చేసుకోవాలి. యు ఆర్ సో బ్లెస్డ్, యు ఆర్ హైలీ బ్లెస్డ్, యు ఆర్ హైలీ ప్రాస్పర్డ్, యు ఆర్ హైలీ అబండెంట్ ఇన్ అ ఫేవరబుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు భయంకరంగా దీవించబడ్డావు, నువ్వు భయంకరంగా ఆశీర్వదించబడ్డావు, నువ్వు భయంకరంగా కనపరచబడుతున్నావు, నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఆమేన్. అందుకనే కొన్ని వాక్యాలు తెలియాలి మీకు. కొన్ని మాటలు మీకు తెలియకపోతే యు డోంట్ నో హౌ టు బ్లెస్ యువర్ సెల్ఫ్. యు డోంట్ నో. ఒకటి, మనకు ఆశీర్వాదాలు తెలియకపోతే మనం ఖచ్చితంగా మనం ఏం చేసుకుంటాం తెలుసా? శపించుకుంటాం. మనం మౌనముగా ఉన్నా కూడా మిమ్మల్ని మీరు శపించుకుంటున్నారని అర్థం. కీప్ సమ్ వర్క్ యువర్ మౌత్. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. యేసుక్రీస్తు నామములో నేను మహిమతో నింపబడ్డాను. యేసుక్రీస్తు నామములో ఇదిగో నువ్వు వెలుగుతో నింపబడ్డావు. యేసుక్రీస్తు నామములో నీ కుటుంబం అంతా ఫేవర్ తో ఉంది. యేసుక్రీస్తు నామములో నీ ఇంటి మీద యేసు రక్తం ఉంది. యేసుక్రీస్తు నామములో ఇదిగో నువ్వు దీవించబడ్డావు. యేసుక్రీస్తు నామములో నువ్వు నీ పాపాలు ప్రభు కొట్టేశాడు. యేసుక్రీస్తు నామములో నీ మీద యేసు రక్తం రిలీజ్ చేయబడుతుంది. యేసుక్రీస్తు నామములో నిన్ను చూసుకున్న బ్లెస్ చేయి. కమ్ ఆన్, కీప్ బ్లెస్సింగ్ యువర్సెల్ఫ్, కీప్ బ్లెస్సింగ్ యువర్సెల్ఫ్. క్రైస్తవుడికి చేతవ్వాలి. కొంచెం లోతుకి వెళ్తే మీకు అర్థమవుతుంది మాట. యూనో యు నీడ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. మీకు కొంచెం సేపు తర్వాత అర్థమవుతుంది. కమ్ ఆన్, కీప్ బ్లెస్సింగ్ యువర్సెల్ఫ్, కీప్ బ్లెస్సింగ్ యువర్సెల్ఫ్. ఇంగ్లీష్ లో జాగ్రత్త. దిస్ sermon is very powerful. Yeah. So that he who blesses himself in the earth, అంటే ఎవరైతే మిమ్మల్ని మీరు దీవించుకుంటారో shall bless himself in the God of truth. Amen. సో ఏంటి ఈ మాట? దేవుడు ఎందుకు ఈ విధంగా ఈ దైవజనుడి ద్వారా రాయించాడు? చాలాసార్లు మనము sometimes yes of course వాళ్ళు దీవిస్తే బాగుండు, వీళ్ళు దీవిస్తే బాగుండు. మన నాలుక జీవ మరణములు, మీ నాలుక జీవ మరణములు, మీ నాలుక జీవ మరణములు వశం కదా. జీవ మరణములు నాలుక వశమే. ఎవరికి? అందరికి ఇచ్చాడా? ఒక్కరికి ఇచ్చాడు వాగ్దానం? అందరికి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. కానీ చాలా మంది 99% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ బ్లెస్సింగ్ దెమ్సెల్వ్స్. మిమ్మల్ని మీరు దీవించుకోవట్లే. మిమ్మల్ని మీరు ఇట్లా మనం ఏం చేయాలా? దీవించుకోవాలి. ఈ లోకంలో మన మీద నింద, అవమానం, దూషణ, తర్వాత హేళన, తర్వాత ఇంకేం వేస్తారు మన మీద? ఇంక చెడ్డ మాటలు, ఇంకా ఇంకేం చేస్తారు? ఏమేమేమో చేస్తాం. ఇతను ఎదిగాడు. ఎదిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? నీ మీద నిందబడినా, నీ మీద ఏదో ఒక అభాండం పడినా, నేరం పడినా, దుమ్ము ధూళి పడిన వెంటనే ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలా? పక్కన అంటారు. వెంటనే ఏం చేస్తారు? తుడుచుకుంటాం. ఈరోజు మీరు మీ మీద ఏం పడినా తుడుచుకోండి. ఆమె ఇప్పుడు ఈయన ప్రవచిస్తున్నాడు. రోజు అర్థం చూసుకొని, వాక్యం చూసుకొని ప్రవచించుకుంటున్నాడు. ఐఎమ్ ఏ బ్లెస్డ్ వన్. నేను దీవించబడిన వాడిని, నేను ఆశీర్వదించబడిన వాడిని. నువ్వు ఎన్నిసార్లు ప్రవచించుకున్నావో దాన్ని నమ్మాలి. ఆమేన్. సమ్టైమ్స్ నువ్వు ప్రవచించుకోవు, నీకు శోధన రాదు. నువ్వు ఎప్పుడైతే ప్రవచించుకుంటా ఉంటావో నువ్వు దీవించబడిన వాడివి, నువ్వు మహిమతో నింపబడిన వాడివి, నువ్వు వెలుగుతో నింపబడిన వాడివి అన్ని ఎంతసేపు ప్రవచించుకుంటా ఉంటావో వెంటనే పట్టుకో ఒక దెయ్యం వచ్చి నీకు దీవెనలు రావంట, నీ ఉద్యోగం పోతుందంట, నీ పెన్షన్ రాదు, నీకు అది రాదు మొత్తం చెప్తుంది. నేను ఏం చూసుకొని పో అనుకొని నేను దీవించబడిన వాడిని, 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 దీవించబడిన వాడిని. మనకు జ్ఞానం లేదు, ఓపిక లేదు మనం పలుకోవడానికి. ఏం రాస్తుంది లేఖన?
So that he ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా చూసుకోండి వీలైతే, సో దట్ దట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు యు. so that he too blesses himself in the earth. అంటే దేవుని బిడ్డలు ఏం చేయాలి ఈ భూలోకంలో? మనల్ని మనం బ్లెస్ చేసుకోవాలి. ఆమేన్. బ్లెస్ యూ. బర్త్డే కి చాక్లెట్, గాడ్ బ్లెస్ యూ, సిలువ వేస్తారు 3 సిలువ. ఇది ఎవరా నాయన ముదిరిపోయారా, మన ముసలమ్మ అమ్మమ్మలు వేస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఎంతసేపు నువ్వు వేరే వాళ్ళని దీవిద్దాం అనుకుంటావు, అసలు నీ దగ్గర దీవెనే లేదని తెలియదు నీకు. మన దగ్గర ఏం లేదు. గాడ్ దేవుడికి నువ్వు దీవించేయి. నా దగ్గర ఏం లేవు, నా దగ్గర జోబులు డబ్బులు ఏం లేవు, నా ఏం లేవు కదా. గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా ప్రభువుని ఆశీర్వదిస్తాడు. మనం ఏం చేస్తున్నా? చాక్లెట్ తీసుకుంటా తీసుకో. వాడు రూపాయి ఆశ చాక్లెట్ కొనుక్కొని చెప్పానే ఇంటింటికి పోయి చాక్లెట్ ఇస్తే నాకు గిఫ్ట్ ఇస్తారా నాయన అనుకోని అతను దండయాత్రకు బయలుదేరతాడు. చాక్లెట్ ఇస్తారు, గాడ్ బ్లెస్. మమ్మీ అందరు నన్ను గాడ్ బ్లెస్ యూ అన్నారు కానీ ఒకడు కూడా బ్లెస్ చేయలేదు మమ్మీ. ఒకడు కూడా నన్ను బ్లెస్ చేయలే, ఒకడు కూడా బ్లెస్ చేయలేదు. అవునారా? రే నెక్స్ట్ బర్త్డే నుంచి క్యాన్సిల్ ఉంటుంది కదా. వేరే వాడిని దీవించే ముందు నీ దగ్గర దీవెన ఉందని చూసు. అసలు వేరే వాడిని బ్లెస్ చేసే ముందు ఓకే ఫైన్, వేరే వాళ్ళని మనం బ్లెస్ చేయాలి ఓకే, ముందు ఎవరి దగ్గర ఉండాలి బ్లెస్సింగ్? అంటే ముందు మనల్ని మనం బ్లెస్ చేసుకోగలిగితే మనం వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉండగలం. ఆమేన్. హీ హూ బ్లెస్సెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఎర్త్, అంటే ఎవరైతే ఈ భూలోకములో తనకు తాను దీవించుకుంటారో. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు ఓకే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని ఓకే నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. వండర్ఫుల్. నీవు భూలోకం ఏంటో ఈ తాళాలు చూడండి. నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడు. చూడండి కనెక్షన్, భూమికి పరలోకానికి ఉన్న కనెక్షన్. భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. నెక్స్ట్, భూలోకమందు దేని విప్పుదువో భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకం. అంటే భూలోకమందు ఏది ఇప్పాలా? నీ నోరు ఇప్పాలి. ఏమి ఇప్పాలి? నీ నోరు ఇప్పి. అందుకనే మన సొలొమోను భక్తుడు రాస్తాడు ఒక మాట, చక్కటి మాట. ఏంట మాట అంటే, నీ నోటి ఫలము చేత నీవు దీవించబడదమని. వా వండర్ఫుల్ వర్స్ మ్యాన్. 32 నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. 32 ప్రోవర్బ్స్ చూసుకోండి, అందరూ చూసుకోండి, వెళ్ళి రాసుకోండి. 32 ప్రోవర్బ్స్. నోటి ఫలము చేత మనుషుడు మేలు, అంటే ఎవరి నోటు ఎవరి ఫలం? నీ నోరు ఒక ఫలాన్ని ఇస్తుంది. అది చెడ్డ ఫలమైనా ఉండొచ్చు, మంచి ఫలమైనా ఉండొచ్చు. హల్లెలూయా. ఒకరు యెషయాలో ఉండండి, ఒకరు మత్తయిలో ఉండండి. ఓకే, ఇప్పుడు మత్తయి చదువుకుందాం. రైట్. భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకములో బంధింపబడును. వావ్, గ్రేట్. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావు అంటే దేన్ని విప్పాలా? నీ మాటలు విప్పాలి. ఆమేన్. నీ నోరు విప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోకంలో విప్పబడును. ఆమేన్. పరలోకములో విప్పబడును. when you bless yourself, heaven will bless you. ఆమేన్. ఆమేన్. అర్థం కాదా? మనకు అర్థం అవుతుంది. దీన్ని అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. నువ్వు భూమి మీదకి కనెక్షన్ కి ఎవరికి లింక్ ఉంటుంది? ఓన్లీ బిలీవర్స్, నాట్ ఎవ్రీవన్. అందరికి కనెక్షన్ కి, పరలోకానికి భూలోకానికి లింక్ లేదు. ఓన్లీ బిలీవర్స్, దేవుని పిల్లలకే భూలోకానికి పరలోకానికి కనెక్షన్ ఉంది. ఆమేన్. నువ్వు భూమి మీద దేని విప్పాలి? నువ్వు నేను ఆశీర్వదింప అంటే when you bless yourself, that means you are telling God to bless me. Amen. రెండు రకాలు ఉన్నాయి. దేవా నన్ను ఆశీర్వదించు అని ఒక ఫార్మాట్ ఉంది. రెండో ఫార్మాట్ ఏం తెలుసా? బ్లెస్సింగ్ ఫ్లో ఇన్ మై లైఫ్. ఆమేన్. నేను వెలుగు. ఆమేన్. నేను ఉప్పు. ఆమేన్. నేను తల. ఆమేన్. హల్లెలూయా. నేను దీవించబడిన వాడిని. ఆమేన్. హల్లెలూయా. when you bless yourself, that means you are telling heaven to bless you. Amen. నువ్వు ఎప్పుడైతే నువ్వు దీవించుకుంటా ఉంటావో నువ్వు పరలోకానికి చెప్తున్నావు, పరలోకం ఆ దీవించున్నావు.
ఆమేన్. చూడండి ఇంగ్లీష్ చదువుకుంటే ఎస్టెకెళ్ళండి, అక్కడికి ఇక్కడికి రాస్తా ఉండదు. So that he who blesses himself in the earth. అంటే ఎలా మిమ్మల్ని మీరు దీవించుకోవాలి, ఎలా మిమ్మల్ని మీరు దీవించుకోకుండా ఉన్నారు ఇన్ని రోజులు? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు భూమి మీద బంధించేస్తారో, మీరు మూతి దెబ్బల మీద కుట్టుకుంటారో, పరలోకం కూడా డోర్స్ అన్ని క్లోజ్. మీరు ఎప్పుడైతే భూమి మీద నోరు విప్పుతారో, మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట పరలోకము దాన్ని ఆశీర్వదిస్తుంది. ఆమేన్. యా, he who blesses himself in the earth shall bless himself in the God of truth. Shall bless himself in the Lord of God of truth. అంటే గాడ్ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే భూమి మీద నువ్వు దీవించుకుంటావో, దేవుడికి చెప్తున్నావు దీవించమని. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? నేను పరలోకం నుంచి ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు పిలిచాడు. అంటే నువ్వెవరు? బాడీ. ఆమేన్. యేసు ప్రభు ఎవరు? శిరస్సు. అంటే బాడీ ఎవరికి చెప్తుంది దీవించమని? ఆమేన్. అంటే ఈ బాడీకి ఈ తలకి లింక్ ఉందా లేదా? అంటే ఈ భూలోకంలో ఉన్న మనకి పరలోకంలో ఉన్న దేవుడికి లింక్ ఉందా? ఆమేన్. నువ్వు భూమి మీద దేని విప్పుతావో అది పరలోకంలో. సో నువ్వు ఎన్ని ఉన్నాయో అన్ని భూలోకంలో విప్పే. ఆమేన్. ఏముండాలా? తల మీద దీవెన వచ్చును గాక, ఆశీర్వాదం వచ్చును గాక, ఇంకా శాపాలు వచ్చును గాక, దరిద్రం వచ్చును గాక. చెప్పండి, అయినా చెప్పుకుంటావా? నో. ఇంకోటి ఒకటే చెప్తున్నాను, లైఫ్ లో గుర్తుపెట్టుకోండి, మీరు మౌనంగా ఉన్నా కూడా శాపం వస్తుంది. మౌనంగా ఉన్నా కూడా ఏంటి మౌనంగా ఉంటాడు ఈ అబ్బాయి, ఏం మాట్లాడతాం, ప్రార్థన చేయమంటే చేయడు, బైబిల్ చదవమంటే చదవడు, ఇంకా పాట పాడమంటే పాట, ఇంట్లో ఏమన్నా మాట్లాడతాడా అని అడుగుతారు కదా పెద్దోళ్ళు. అంతే కదా. ఈ నోట్లో ఎదురు కూడా కొడుకు పెట్టుకోవాలి తమాకుడు. బాబోయ్, అవునా? కొరకవా? నువ్వు మౌనంగా ఉన్నా కూడా శాపమే జాగ్రత్త. వేరే వాడు నీ జీవితంలో పలుకుతా ఉంటాడు. యు నీడ్ టు బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. హల్లెలూయా. ఫోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అద్దంలో చూసుకొని బ్లెస్ చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఐ యామ్ హైలీ ప్రాస్పర్. ఆమేన్. నేను భయంకరంగా దీవించబడ్డాను. ఆమేన్. నేను వెలుగుతో నింపబడ్డాను. ఆమేన్. నేను ఆరోగ్యంతో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 వేరే వాడు వచ్చి దీవించేంత సేపు వెయిట్ చేయబాకండి, లేట్ అవుతుంది. 38 సంవత్సరాల దాకా బాబు అక్కడే కూర్చో ఉన్నాడు. ఏడా? కోనేటి వాగు దగ్గర. ఎలా ఇన్ని సంవత్సరాలు ఏంట్రా అంటే, ఎవడన్నా వచ్చి నన్ను లోపలేస్తాడేమో అని చూస్తున్నాను. ఎవరన్నా వచ్చి నన్ను లోపలేస్తారేమో నేను కోనేటి వాగులో, అందుకే ఎదురు చూస్తున్నా. అంటే 38 years నుంచి ఎవరు వేయలేదు అతన్ని. యేసు ప్రభు కూడా ఇష్టం లేదు మనం దీవించకుండా ఉండడం. అందుకనే వచ్చి అరే అటు కాదు కానీ పరిపెత్తి ఇంటికి వెళ్ళిపోవాలి. మరి నన్ను తీసుకెళ్ళి లోపలేస్తున్నావా అంటే, నేనేరా ఆ జలం, నువ్వేం చేస్తావు? పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోన్నాడు. వాడు నేరుగా పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఆశీర్వాదాలు డిలే అవుతున్నాయి. ఎందుకంటే you are not blessing yourself. Be careful. You are not blessing yourself. When you bless yourself, that means you are telling God to bless you. Amen. అంటే నువ్వు ఎప్పుడైతే భూలోకంలో ఏదైనా యేసు నామములో అని పలుకుతావో వెంటనే హెవెన్ రెడీగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో భూమి మీద దేన్ని విప్పుతామో అది పరలోకంలో విప్పబడును. హల్లెలూయా. ఈ వాక్యమును ఆధారం చేసుకొని మనము మన జీవితంలో ఏం చేసుకోవాలా? సెల్ఫ్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. బ్లెస్ యువర్ సెల్ఫ్, బ్లెస్ యువర్ సెల్ఫ్, బ్లెస్ యువర్ సెల్ఫ్, బ్లెస్ యువర్ సెల్ఫ్, బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? దీవించుకోవాలా, ఆశీర్వదించుకోవాలా. ఆమేన్. దయచేసి సంగమా అజ్ఞానంలో ఉండకండి, తెలివి లేకుండా ఉండకండి, బుద్ధి లేకుండా ఉండకండి, జ్ఞానం లేకుండా ఉండకండి. ఇంకోటి చెప్తున్నాను, దయచేసి మౌనంగా ఉండకండి. ఎలా ఉండకండి? ఏ సందర్భాల్లో మౌనంగా ఉంటారు చెప్పండి? ఏ సందర్భాల్లో మౌనంగా ఉంటారు? టీవీ చూసేటప్పుడు, తర్వాత ఫోన్ చూసేటప్పుడు, తర్వాత వంట వండేటప్పుడు, తర్వాత ఏ సందర్భాల్లో మౌనంగా ఉంటారు? క్రైస్తవులు, నన్ను చూడు, నా మాటలు విను, ఖచ్చితంగా దీవించబడతావు. ఆమేన్. నీ పిల్లలు కూడా చెప్పు, రే మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి, తల మీద చేయబెట్టుకో, ప్రార్థన చేసుకోండి అని నేర్పియాల ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త, శాపంలో వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎందుకు? మనం దీవెనలో పలకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? మరి
నువ్వు సండే చర్చికి రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? టెంపుల్కి వెళ్ళిపోయినట్టు. అంటే నేను అదే అనుకుంటాను. నువ్వు సండే చర్చికి రాకపోతే ఎక్కడికి వెళ్ళిపోయావు? ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోయావు అనుకుంటాను. అంతే. నేను వేరే అనుకో, అమ్మో బాగలేదేమో సిస్టర్ గారికి, బ్రదర్ గారికి అసలు కడుపు నొప్పి వచ్చిందేమో, తలనొప్పి వచ్చిందేమో, కడుపు కాళ్ళు నొప్పి వచ్చేసి నేను అసలు పొరపాటు కూడా అనుకున్నాను. నేను ఒకటే చెప్తాను రోడ్డుగా, నీకేం బాగాలేకుండా చర్చికి రా. ఆమేన్. ప్రభుని ఇక్కడ స్వస్థపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను చర్చికి రాకపోతే ఒకటే అనుకుంటా, సినిమాకి వెళ్ళిపోయావు అనుకుంటా. ఏమనుకోలేనైతే మరి నేను, నువ్వు ఆశీర్వాదాన్ని పలుక్కోపోతే మరి నువ్వు ఏం పలుకుంటున్నావు ఇంట్లో? లేకపోతే నేను ఎక్కువ ఏం మాట్లాడను, మానుకుంటాను. మా ఇంటి మాట్లాడితే కూడా లేకపోతే నేను ఒక మాట్లాడితే వాడు 10 మాట్లాడతారు, నేను ఒకటి 20 మాట్లాడితే వాడు 40 మాట్లాడతారు. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. నువ్వు ఎక్కువ మాట్లాడకపోతే ఇక్కడ తక్కువ మాట్లాడే తక్కువ ఆశీర్వాదం వస్తుంది. బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఆమేన్. మోహమ్మద్ బ్యాచ్ బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎవ్వరిని దీవించకపోయినా పర్లేదు, మిమ్మల్ని మీరు దీవించుకోండి. ఎక్కడికి వెళ్ళాలి? నేరుగా ఇంటికి వెళ్ళిన తర్వాత అద్భుతం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇది నా ఫార్ములా కాదు, దేవుని ఫార్ములా. గాడ్ ఇస్ టీచింగ్ us how to bless yourself. ఈ భూమి మీద మనం ఏం చేయాలి? మనల్ని మనం దీవించుకోవాలి. హల్లెలూయా. మనం ఎవరిని వాళ్ళ తర్వాత దిగుతాం. ప్లస్ ఇంకా 21 days తర్వాత మనం వేరే వాళ్ళకి కావాలంటే దేవుడు భయంకరంగా మనం ఆశీర్వదిస్తాడు. అది అంతా వేరే విషయం. ఫస్ట్ మనం ఏం చేయాలా? మనల్ని మనం దీవించుకోకపోతే మనం ఏం చేస్తున్నాము? చెప్పాలి. స్త్రీలారా, మీరే ఎక్కువ చెప్పించుకుంటా ఉంటారు. వండర్ఫుల్ ఉమెన్, వండర్ఫుల్ డాక్టర్స్ వచ్చాడు దేవుడు. మిమ్మల్ని మీరు బాగా కళ్ళు తెరిస్తే ఎవరు నన్నే చూస్తున్నాడు అనుకుంటుంది. నేను కళ్ళు మూసుకొని చెప్తాను. మిమ్మల్ని మీరు బాగా చెప్పించుకుంటా ఉంటారు. వై? మీరు శాపంలో ఏమన్నా PhD చేశారా? లేదా కోచింగ్ సెంటర్కి ఏమైనా వెళ్ళారా? లేదు కదా. ఈరోజు ఇక్కడ కోచింగ్ సెంటర్ లో, ఇక్కడ చర్చ్ లో మీకు ఏం బోధిస్తున్నాడు దేవుడు? మిమ్మల్ని మీరు దీవించుకోండి. ఆమేన్. women are highly blessed to cross yourself. తెలుసా మీరు? అనవసరంగా ఏం చేస్తున్నాను, అనవసరంగా ఇంట్లో దిగాను, అనవసరంగా ఇళ్ళ కన్నాను, అనవసరంగా ఇంట్లో పుట్టింది, అనవసరంగా వాడు పుట్టాడు, అనవసరంగా తలనిండా ఏమైపోయింది. నువ్వు గమని ఇక్కడ నిన్ను బ్లెస్ చేసుకోకపోతే పరలోకం ఎలా నీకు పనిచేస్తుంది? అంటున్నాడు పేతురు, నువ్వు భూమిని తెప్పరా, పరలోకంలో నేను ఇప్పి కుమ్మరిస్తాను అంటున్నాడు. అంటే పరలోకము దేని కొరకు? చూడండి, మనల్ని మనం బ్లెస్ చేసుకోకపోతే పరలోకం పనిచేయదు. జాగ్రత్త. పరలోకము రెడీగా ఉంది నిన్ను బ్లెస్ చేయడానికి. సో ఇఫ్ యు స్టార్ట్ బ్లెస్సింగ్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఆమేన్. ఇంకోటి, ఎలా దీవించుకోవాలో రావాలి. మీకు కానీ వాక్యం తెలియకపోతే మిమ్మల్ని దీవించుకోలేదు. ఇంకోటి, చదువు రాని వాళ్ళకి ఈ వాక్యం అసలు పనిచేయదు. ఎవరికి? ఇంటికి వాళ్ళు బైబుల్ చదవరు, వాక్యం చదవరు, ఏం చదవరు. ఏమి చేయాలి పరలోకం వాళ్ళ కొరకు? ఏమి చేయలేదు. యువర్ స్పిరిచువల్లీ వీక్, యువర్ స్పిరిచువల్లీ అన్ఎడ్యుకేటెడ్. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. ప్లీజ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ఎడ్యుకేట్ చేయబడి ఉండండి. బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భూమి మీద ఏది విప్పుతావో అది పరలోకంలో, నువ్వు భూమి మీద ఏది రిలీజ్ చేస్తావో అది పరలోకంలో రిలీజ్ అవుతుంది. ఆమేన్. నువ్వు భూమి మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తే పరలోకంలో బ్లెస్సింగ్ రిలీజ్ అవుతుంది. ఆమేన్. నువ్వు భూమి మీద దీవెన రిలీజ్ చేస్తే పరలోకంలో దీవెన రిలీజ్ అవుతుంది. ఆమేన్. నువ్వు భూమి మీద ఐశ్వర్యం రిలీజ్ చేస్తే పరలోకంలో ఐశ్వర్యం రిలీజ్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఐశ్వర్యం రిలీజ్ చేసేవాడు పరలోకం వెళ్తుంది. పరలోకం ఇలా పెడుతుంది. పరలోకం ఇలా పెడుతుంది. పరలోకం. ఆమేన్. భూమి మీద విప్పుతారు. ఆమేన్. ఇలా విప్పాలి. ఆమేన్. హల్లెలూయా. పరలోకం ఏం చేస్తుంది? ఇలా విప్పుతుంది. ఆమేన్. ఇలా విప్పుతుంది. పరలోకంలో ఆశీర్వాదాలు విప్పబడతాయి నీ కొరకు. ఆమేన్. సో దయచేసి ఈ సర్మన్ ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. The one who blesses himself in the earth shall be blessed himself in the God of truth. అంటే నువ్వు ఎవరైతే నిన్ను, అందుకని ప్రభు యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు తెలుసా? యేసయ్య ఏమన్నాడు? యేసయ్య చాలా అన్నాడు. ఒక చెప్పండి, చెప్తాను అన్నాడు. నిన్ను వలే, నిన్ను పొరుగు వారు పక్కన పెట్టిన తర్వాత ఓవర్ యాక్టింగ్ చేయకండి. ముందు నిన్ను బ్లెస్ చేసుకో, తర్వాత పక్కన బ్లెస్ చేసుకో. ఆమేన్. నిన్ను మింగేసి పొరుగు వారి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. పర స్త్రీ మీద, పర పురుషుడి మీద, పర ఆంటీ మీద, పరవాళ్ళ మీద ఎక్కువ ఫోకస్. మన మీద ఫోకస్ తక్కువ కదా. నిన్ను వలేని పొరుగు వారిని నిన్ను వలేని పొరుగు వారిని ఎంతసేపు పక్కన ఉంటుంది నీకు. ఇంతకంటే నీకు పక్కనతో ఏం పని? నీకు
ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్, ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాడు దీవించబడితే ఎంత, దీవించబడకపోతే ఎంత, నువ్వు ముందు దీవించబడాలి. ఆమేన్. నిన్ను వలే, మీరు ఫీల్ చేయకండి సెంటెన్స్ దయచేసి, నేను సగం చెప్తే మీరు పూర్తిగా దాన్ని పూర్తి చేస్తారు. నిన్ను వలే అంటే ముందు ఎవరిని బ్లెస్ చేసుకోవాలి మీరు? నన్ను నేనే. ఎందుకు చిన్నగా చెప్తున్నారు? నేను గొంతు చూసి పక్కన వాళ్ళకి వినిపించలేదు, చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళు కంప్లైంట్ చేశారు నాకు, పక్కన వాళ్ళు వాక్యం వినిపించలేదు, కొంచెం గట్టిగా చెప్పను. నేనేదో వాకి ఈ పక్కన వాక్యం వినిపింటే ఈ పక్కన వాళ్ళు బయటపడ్డారు, ఏం చేద్దాం? అయ్యో సరే, నిన్ను వలే ఎట్లా ఫీల్ చేస్తారు సెంటెన్స్? మీరు కొంచెం కూడా జ్ఞానం ఉందా మీకు? అనవసరం. తర్వాత ముందు వేరే వాళ్ళ గురించి అనవసరం మీకు. ఫస్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా బ్లెస్ చేస్తారు వేరే వాళ్ళని? బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బ్లెస్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఎర్త్ సో దట్ ద గాడ్ ఆఫ్ హెవెన్ విల్ బ్లెస్ యు ఫ్రమ్ హెవెన్. ఆమేన్. దేవుడు పరలోకం నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మిమ్మల్ని బ్లెస్ చేసుకునే బిజినెస్ తప్ప వేరే బిజినెస్ మనకు లేదు. ఆమేన్. స్టార్ట్ చేసారా? ఒకటి ఏం చేయాలా? మిమ్మల్ని మీరు ఏం చెప్పేవాళ్ళే కానీ వాక్యాన్ని సీరియస్ తీసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్. ఇంకా చాలా మంది కుటుంబాల్లో దీవెనలు తెరవబడలేదంటే ఈ రోజు మనం ప్రార్థన చేయాలి, దీవెనలు తెరవబడాలి. ఆమేన్. ఏం తెరవబడాలా? అనవసరమైన వాడికి తెరవకూడదు. ఆమేన్. నీ నోటి ఫలము చేత మనుష్యుడు. హల్లెలూయా. అంటే నీ నోరు ఏం ఫలిస్తుంది? సీతాఫలమా, గన్నేరు పప్ప? సీతాఫలమా, పిచ్చి చెట్ట? సీతాఫలమా లేదా మామిడికాయ, కర్తమ చెట్టు ఫలాలా? మామిడి లేదా జామకాయ లేదా విషపూరితమైన ఫలమా ఇది? విచ్ ఫ్రూట్ యు ఆర్ బేరింగ్? ఇస్ ఎ పాయిజనస్ ఫ్రూట్ ఆర్ ఎ ఈటబుల్ ఫ్రూట్? ఏ ఫలం ఫలిస్తున్నారు? ఏం చేయాలి మీరు ఇప్పుడు? ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలా? ఆమేన్. మిమ్మల్ని మీరు దీవించుకోవాలి. పైకి లేచి దీవించుకోండి. మిమ్మల్ని నేను దీవించను. ఎంతకాలం దీవించాలి? నేను మిమ్మల్ని మీరు దీవించుకోవాలి. ఆమేన్. పరలోకము మీ మాట కొరకు ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడైతే దీవెన అంటారో పరలోకం రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. Heaven is ready to bless you when you bless yourself in this earth. Heaven is ready to bless you. చిన్న పిల్లలు ఇదిగో వేరే వాళ్ళు మన మీద బురద చల్లినా పెంట చల్లినా ఇంట్లో వాళ్ళు చూపించారు. కానీ పెద్దోళ్ళు ఎలా చేస్తారు తెలుసా? మన మీద ఎన్ని మార్కులు పడినా తుడిచేసుకొని నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని మనము క్లీన్ గా నీట్ గా ఇంటికి వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. బ్లెస్ యువర్ సెల్ఫ్, బ్లెస్ యువర్ సెల్ఫ్. నజరుడైన యేసుక్రీస్తు నామములో నేను లోకానికి వెలుగై ఉన్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో నేను లోకానికి ఉపయోగ ఉన్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో